ఈ మధ్య షిరిడీ సాయిబాబా సనాతన ధర్మదేవతలను అవమానించారు అంటూ ఉన్నారు. నిజంగా సాయిబాబా సనాతన దేవీ దేవతలను అవమానించారా? ఈ వాదన ఎంతవరకు సరైందనేది ఈరోజు సాయి అమృత పలుకుల్లో చూద్దాం. సాయిబాబా యొక్క జీవిత చరిత్ర గమనిస్తే బాబా సనాతన ధర్మాన్ని ఎంతగా గౌరవించేవారో, దేవత ఆరాధనను ఎలా ప్రోత్సహించేవారో స్పష్టంగా తెలుస్తుంది. సాయిబాబా ఎప్పుడూ తనను మాత్రమే పూజించమని ఎవరిని బలవంతం చేయలేదు. పైగా ఎవరైనా తమ ఇష్టదైవాన్ని అంటే రాముడు కానీ, శివుడు కానీ, కృష్ణుడు కానీ వారిని ఆరాధిస్తుంటే ఆ భక్తిని ఇంకా దృఢపరిచేవారు. ఒకసారి ఒక వైద్యుడు, అతడు రామభక్తుడు, షిరిడీకి వచ్చాడు. సాయిబాబా ముస్లిం అని భావించి బాబాకు నమస్కరించడానికి నిరాకరించాడు. కానీ బాబాను చూడగానే ఆ వైద్యుడికి బాబా స్థానంలో శ్రీరామచంద్రమూర్తి కనిపించారు. బాబా ఆయనకు రాముడి రూపంలో దర్శనమిచ్చి దేవుడు ఒక్కడే, రూపాలు వేరు అని నిరూపించారు. ఇది దేవతల్ని గౌరవించడం కాదా? బాబా అనేక సందర్భాల్లో తాను త్రిమూర్తుల స్వరూపమని నిరూపించుకున్నారు. సనాతన దేవతలను అవమానించే వ్యక్తి ఆ దేవతల రూపంలో భక్తుడికి ఎందుకు దర్శనమిస్తారు? మేఘుడనే భక్తుడికి బాబా పరమశివుడిగా కనిపించి మొదట అభిషేకానికి ఒప్పుకోకపోయినా ఆయన ప్రేమకు ముగ్ధుడై అభిషేకం చేసే భాగ్యాన్ని పొందాడు మేఘుడు. సాయిబాబా షిరిడిలోని అనేక సనాతన దేవాలయాలను బాగు చేయించారు మరియు వాటిలో నిత్యారాధన జరిగేలా చూశారు. షిరిడిలోని మారుతి గుడి, శనిదేవుడి గుడి, గణపతి గుడి మరియు ఖండోబా ఇవన్నీ బాబా ఆజ్ఞతోనే తాత్యా పాటిల్ వంటి భక్తులచే బాగు చేయించారు బాబా. దేవతలను వ్యతిరేకించే వ్యక్తి గుడులను ఎందుకు బాగు చేస్తారు? షిరిడీలో అత్యంత వైభవంగా జరిగే పండుగ శ్రీరామనవమి. ఇది ముస్లింల ఉరుసుగా మరియు హిందువుల రామనవమిగా కలిపి బాబా ఆజ్ఞతోనే జరుపుతున్నారు. సనాతన ధర్మం పట్ల గౌరవం లేకపోతే శ్రీరాముడి జన్మదినాన్ని అంత ఘనంగా నిర్వహించమని బాబా ఎందుకు చెబుతారు? అక్కడ రామనవమి నాడు హరినామ సంకీర్తన చేయడానికి దాసగండ వంటి వారికి బాబా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. కాక సాయిబాబా బాహ్య ఆడంబరాలను వ్యతిరేకించారు, కానీ శాస్త్రోక్తంగా చేసే పితృకార్యాలను, నిత్య పూజలను ఎప్పుడూ అడ్డుకోలేదు. ఒకసారి ఒక భక్తుడు తన తండ్రికి శ్రాద్ధకర్మ వచ్చినప్పుడు బాబా అతనికి గుర్తు చేసి మరి ఆ సమయంలో పూర్తి చేయించారు. సనాతన ధర్మ ఆచారాల పట్ల బాబాకున్న శ్రద్ధకు ఇది నిదర్శనం. దాసగను పండరీపురానికి విఠలను దర్శించుకోవాలనుకున్నప్పుడు బాబా అతన్ని వెళ్ళనిచ్చారు. అదనంగా నీ విఠలుడు ఇక్కడ కూడా ఉన్నాడని చెప్పి అతనికి షిరిడీలోనే విఠల దర్శనం కలిగించారు. అన్ని దేవతా రూపాలు సత్యమే అని బాబా బోధించారు. ఎవరైనా సాయిబాబా సనాతన ధర్మాన్ని అవమానించారనంటే అది అవాస్తవం. సాయిబాబా ఖండించింది కేవలం మూఢనమ్మకాలను మరియు మనసులో భక్తి లేకుండా చేసే ఆడంబర పూజలను మాత్రమే. బాబా ఏనాడు రాముణ్ణి, కృష్ణుణ్ణి లేదా శివుణ్ణి తక్కువ చేయలేదు. పైగా మీ కులదైవాన్ని మీరు వదలకండి అని గట్టిగా చెప్పేవారు. షిరిడీలో ఇప్పటికీ రామనవమి, గురు పూర్ణిమ, దసరా వంటి సనాతన పండుగలే ప్రధానంగా ఉంటాయి. అవే జరుపుతారు. కాబట్టి బాబా సనాతన ధర్మాన్ని ద్వేషించారు అనడం అపోహ మాత్రమే. సనాతన ధర్మానికి మూల స్తంభం భగవద్గీత. బాబాకు సంస్కృతం రాదని, బాబాకు శాస్త్రాలు తెలియవని కొందరు అనుకునేవారు. కానీ బాబా భగవద్గీతలోని 4వ అధ్యాయం 34వ శ్లోకంలో తద్విద్య ప్రణిపాతేన అనే శ్లోకానికి అంతవరకు ఏ పండితుడు చెప్పని గూఢార్థాన్ని వివరించారు. వ్యాకరణం, అద్వైత వేదాంతంతో సహా బాబా చెప్పిన తీరు చూసి నానాసాహెబ్ ఆశ్చర్యపోయాడు. సనాతన ధర్మ గ్రంథాలైన గీత, ఉపనిషత్తుల సారాన్ని బాబా అవపోసన పట్టారు. ధర్మాన్ని ద్వేషించేవారు గీతను ఇంత గొప్పగా ఎందుకు వివరిస్తారు? వణి గ్రామంలోని సప్తశృంగి మాతాలయంలో పూజారికి అమ్మవారి కలలో కనపడి బాబా దగ్గరికి వెళ్ళు, ఆయనే నిన్ను స్థిరంగా ఉంచుతారు అని చెప్పింది.
కాకాజీ వైద్య షిరిడీకి రాగానే బాబా అతను చూసి, ఓహో, ఆ అమ్మవారే నిన్ను ఇక్కడ పంపిందా, శుభం అంటూ ఆదరించారు. సనాతన దేవతలు భక్తుల్ని సాయిబాబా దగ్గరకు పంపేవారు. సాయిబాబా వారిని తిరిగి ఆ దేవతల దగ్గరకు పంపేవారు. వారి మధ్య పరస్పర గౌరవం, ఏకత్వం ఉండేది. శ్యామ తల్లి సప్తశృంగి మాతకు మొక్కుకున్నప్పుడు ఆ మొక్కుని బాబా దగ్గరే చెల్లించడానికి వస్తాడు శ్యామ. మీరే నా సప్తశృంగి బాబా, మీకే మొక్కు చెల్లిస్తానంటే బాబా ఖండించి, ఎక్కడ మొక్కుకుంటే అక్కడ మాత్రమే చెల్లించాలని చెప్పి, మీ అమ్మ సప్తశృంగి మాత దగ్గర మొక్కుకున్నారు కాబట్టి అక్కడే చెల్లించమని చెప్పారు, కానీ ఆ మొక్కు నాకు ఇవ్వు అని బాబా అనలేదు. దీనిని బట్టి బాబా దేవీ దేవతలకు ఎంత గౌరవం ఇచ్చారనేది మనం ఇక్కడ గమనించవచ్చు. మరో సందర్భంలో మేఘుడు ఖండోబాకు పూజ చేయకుండా బాబాకి పూజ చేయడానికి వస్తే బాబా ఖండించి, ఖండోబాలయం తెరిచే ఉంటుంది, వెళ్ళి అక్కడ పూజ చేసి తర్వాతే నా దగ్గరికి రా అని పంపిస్తారు. అతడు వెళ్ళేసరికి ఖండోబాలయం తెరిచే ఉంటుంది. అతడు పూజ చేసుకొని తిరిగి వస్తాడు. అలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. దత్త మందిరాల పరంగా కానీ, దేవీ దేవతల పరంగా కానీ బాబా ఏనాడూ తక్కువ చేయలేదు. సనాతన ధర్మంలోని ఏ దేవుణ్ణి, ఏ గ్రంథాన్ని బాబా తక్కువ చేయలేదు. పైగా మనం మర్చిపోతున్న మన ఆచారాలను, దేవతను గుర్తు చేసి మరీ పూజింపజేశారు. కాబట్టి బాబా సనాతన దేవీ దేవతల్ని ఎంతగా గౌరవించారనేది మనం ఈ సంఘటన బట్టి గమనించవచ్చు. ఇంకా ఎన్నో సంఘటనలు బాబా సనాతన దేవీ దేవతలను ఎలా గౌరవించారనే వాటికి ఉదాహరణగా చెప్పవచ్చు.